వైరస్ అనగానే మనలో ఒక తెలియని భయమైతే ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసిన అన్ని వైరస్‌లు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా, స్వైన్ ఫ్లూ, ఎబోలా ఇవన్నీ మన శరీరాన్ని బలహీనంగా చేసి లిటరల్లీ చంపేసేంత వరకు కూడా తీసుకెళ్తా ఉంటాయి ఇలాంటి వైరస్‌లు. కానీ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఒక వైరస్ మీ మెదడుని ఇంప్రూవ్ చేయగలిగితే, మీరు ఇప్పుడున్న దానికంటే ఇంకెక్కువ తెలివిగా మార్చగలిగితే, మీ మెమోరీని ఇంప్రూవ్ చేయడం అండ్ అలాగే మీ యొక్క ఇమాజినేషన్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేయడం, మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ని పెంచడం ఇవన్నీ ఈ వైరస్ యొక్క లక్షణాలు. నేను చెప్పేది సినిమా స్టోరీ మాత్రం కాదు. ఇది నిజంగా జరుగుతున్న సంఘటన. మనం ఇంకెందుకు లేట్ లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. బట్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఈ ఛానెల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ చెక్ ఔట్ మై అదర్ వీడియోస్. అవన్నీ నచ్చితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు లేట్ లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. 2014లో అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో జరిగిన ఒక చిన్న ప్రయోగం శాస్త్ర ప్రపంచాన్ని షేక్ చేసింది. సాధారణంగా నీటిలో జీవించే జీవులకు ఒక వైరస్ ఉంటుంది. దాని పేరే ఏటీసీవీ1. అనుకోకుండా కొంతమంది మనుషుల మెదడులో కూడా ఇది కనపడింది. ఇది బ్రెయిన్‌లోకి ఎలా ఎళ్ళిందో ఒక క్వెషన్ మార్కే. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏందంటే, ఆ వైరస్ ఉన్నది కేవలం హెల్తీ పీపుల్స్‌లో మాత్రమే. హెల్త్‌లెస్ పీపుల్‌గా కాదు. ఇది ఓ స్కిన్ బయోఫ్లోరా స్టడీలో అకస్మాత్తుగా కనిపించింది. ఆరోగ్యంగా ఉన్న 90 మందిలో 40% మందికి ఈ వైరస్ ఉందని చెప్పి రిపోర్ట్ వచ్చింది. ఇక్కడ ఆశ్చర్యం ఏందంటే, వీరంతా ఒకే టైప్ మెంటల్ స్కిల్స్‌లో బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. ముఖ్యంగా విజువల్ మెమరీ, స్పీడ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ స్పేషియల్ అవేర్‌నెస్. ఈ వైరస్ వల్ల మెదడుని ట్యూన్ చేస్తున్నట్లు కనిపించిందని పరిశోధకులు గుర్తించారు. తరువాత ఈ వైరస్‌ని మృగాలపై అయితే ప్రయోగం చేశారు. దాదాపు 20 కోతులకి ఈ వైరస్‌ని ఇచ్చారు. దాని ఫలితంగా ఏమొచ్చిందంటే, ఆ కోతుల్లో ఎక్కువగా ఫోకస్ అండ్ అలాగే మెరుగైన రియాక్షన్ టైమ్, ఎక్కువగా పాజిటివ్ బిహేవియర్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఈ వైరస్ ఎలా పనిచేస్తుందంటే, ఏటీసీవీ1 మన మెదడులో హిప్పోకాంపస్ అనే ఒక భాగాన్ని టార్గెట్ చేస్తుంది. అక్కడ ఉన్న కొన్ని జీన్స్‌పై ప్రభావం చూపిస్తూ మెమరీ, లెర్నింగ్, అటెన్షన్ స్పాన్ పైన కొన్ని మార్పులైతే తీసుకొస్తుంది. దీనివల్ల ఇమ్మీడియేట్ డేంజర్ అయితే లేదు. కానీ 100% పాజిటివ్ కాదైతే సైంటిస్ట్స్ చెప్తున్నారు. అంటే దీనికి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ అవేంటో ఇప్పటికి ఎవ్వరికీ తెలీదు. కొంతమంది శాస్త్రవేత్తలు ఇలా చెప్తున్నారు. ఈ వైరస్ ప్రెజెన్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఒకటే పనిలో నిమగ్నమైపోతారు. అంటే ఓవర్ ఫోకస్. ఈ ఓవర్ ఫోకస్ వల్ల ఎమోషనల్ రెస్పాన్స్ అయితే తగ్గుతుంది. సోషల్ బిహేవియర్ కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. తెలివిగా మారడం తప్పుడు దిశలో కూడా తీసుకెళ్ళొచ్చని చెప్పడమే దీని అర్థం. ఇప్పుడు ఒక ప్రశ్నొస్తుంది. ఇది మంచి ఫలితాలు ఇవ్వగలిగినప్పుడు మనం దీన్ని ఒక టీకాలా వాడొచ్చు కదా! ఎవ్రీబడీ కెన్ ఇంటెలిజెంట్ అవ్వచ్చు కదా! అని చెప్పేసి ఒక డౌటొస్తుంది. ఇక్కడ ఎస్పీఆర్ లాంటి జెన్ ఎడిటింగ్ టెక్నాలజీతో మిక్స్ చేస్తే ఇంటెలిజెన్స్ బూస్టర్ వైరస్‌గా తయారు చేయవచ్చా? ఈ ఐడియా మీద కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయని చెప్పేసి లీక్డ్ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెడికల్ టూల్‌లా అయితే కాలేదు. ఇప్పుడు మనం ఈ వైరస్ అనుకోకుండా కొంతమంది బ్రెయిన్‌లో గమనించినా కానీ ఇది వాడుకలోకొస్తే రేపు మాత్రం ఇంటెన్షనల్‌గా వాడబడే అవకాశం అయితే ఉంది. అలా చేయడం కరెక్టేనా? మనుషుల మధ్య అన్‌ఈక్వల్ ఇంటెలిజెన్స్ పెంచుతుందా? ఇది బయోలాజికల్ చీటింగ్ అవుతుందా? ఈ ప్రశ్నలకి ఇంకా సమాధానం లేదు. కానీ ఈ వైరస్ నిజంగా ఉంది. దాని ప్రభావాలు కూడా నిజమే. ఒక వైరస్ మీ మెదడును కొత్తగా ఆలోచించేట్టు చేయగలిగితే, మన శరీరం ఎంత సెన్సిటివ్‌గా పనిచేస్తుందో ఊహించగలరా? ఒకరోజు ఇంటెలిజెన్స్ పెంచేందుకు వైరస్ తీసుకోవాలి అంటే మీరు రెడీ అవుతారా? కిందన కామెంట్ చేసి చెప్పండి. సో, ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి. అండ్ దాంతో పాటు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.